నమస్కారం. సెకండ్ ఇయర్ 5th సెమిస్టర్ కాస్ట్ అకౌంటెన్సీ క్లాసుకు స్వాగతం. గతంలో కాస్ట్ అకౌంటింగ్ యొక్క నిర్వచనాలు, వాటి ప్రయోజనాలు, తర్వాత కాస్ట్ అకౌంటింగ్కి ఫైనాన్షియల్ అకౌంటింగ్కి తేడాలు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు కాస్ట్ అకౌంటింగ్ యొక్క పరిమితులు, కాస్ట్ అకౌంటింగ్ మంచి కాస్టింగ్ పద్ధతి లక్షణాలు గురించి ఈ క్లాస్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాస్ట్ అకౌంటింగ్ పరిమితులు, వీటి గురించి మాట్లాడేటప్పుడు ఏ సబ్జెక్ట్లో అయినా లేదా ఏ అంశానికైనా ప్రయోజనాలు ఉంటే తప్పనిసరిగా కొన్ని పరిమితులు ఉంటాయి. ఏ వ్యక్తికైనా కూడా అంతే. ఏ వ్యక్తి అయినా కొన్ని మంచి లక్షణాలతో పాటు 1-2 పరిమితులు కూడా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కూడా నేర్చుకున్నాం. ఫస్ట్ ఇయర్లో సొంత వ్యాపారం ప్రయోజనాలు, పరిమితులు, భాగస్వామ్యం ప్రయోజనాలు, పరిమితులు. అట్లాగే కాస్ట్ అకౌంటింగ్ కూడా కొన్ని ప్రయోజనాలు నేర్చుకున్నాం కదా, కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. అవి కూడా తెలుసుకుంటే మంచిది. అంటే కాస్ట్ అకౌంటింగ్ ఆచరణలు, సిద్ధాంతాల మీద ఆధారపడి అభివృద్ధి చెందింది. అయితే కాస్టింగ్ సూత్రాలు స్థిరమైనవి కావు. పరిస్థితుల్ని, కాలాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. అందుకే కాస్ట్ అకౌంటింగ్ పరిమితులు ఉన్నాయి. అయితే ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, కాస్ట్ అకౌంటింగ్ అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క పరిమితుల వలన కాస్ట్ అకౌంటింగ్ అనేది ఆవిర్భవించింది. అలాగే కాస్ట్ అకౌంటింగ్ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, ఇవి కేవలం అంచనాలుగానే ఉంటాయి అనేది ఒక పరిమితి, ఒక అభియోగం. అంటే కాస్ట్ అకౌంటింగ్ కార్యక్రమాల్లో ఏకత్వం లేదు. ఒకే సమాచారం నుండి 2 కాస్ట్ అకౌంటెంట్లు 2 వేర్వేరు ఫలితాలను పొందుతారు. అంటే ఒకే సమాచారం 2 ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్స్కి ఇచ్చినట్లయితే వాళ్ళిద్దరు కూడా 2 రకాల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందంట. ఈ పరిమితిని దృష్టిలో ఉంచుకొని కాస్ట్ అకౌంటింగ్ ఫలితాలు కేవలం అంచనాలుగా భావించడం జరుగుతుంది. రెండవ పరిమితి, చిన్న తరహా పరిశ్రమలకు భారంగా ఉంటుంది. కాస్ట్ అకౌంటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయలేము, అన్ని సంస్థల్లో ఇంప్లిమెంట్ చేయలేము. పెద్ద సంస్థలు మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ అకౌంటింగ్ పద్ధతులను సంస్థలో ప్రవేశపెట్టాలి అంటే కొంచెం వ్యయంతో కూడుకున్న పని. అదేవిధంగా స్కిల్డ్, ట్రైన్డ్ కాస్ట్ అకౌంటెంట్స్ అవసరం. కాబట్టి చిన్న సంస్థలు ICAA, CA చేసిన వాళ్ళని భరించలేవు, పోషించలేవు. అదేవిధంగా ఆ పద్ధతిని ఏర్పాటు చేయడానికి, కాస్ట్ అకౌంటింగ్ పద్ధతులను ఏర్పాటు చేయడానికి, పద్ధతిని నెలకొల్పడానికి కూడా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి చిన్న తరహా సంస్థలు అలాంటి ఖర్చులను భరించలేవు. కాబట్టి చిన్న తరహా సంస్థలకు భారం అవుతుంది. పెద్ద తరహా సంస్థలు మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ పద్ధతులను అనుసరించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పరిమితి అన్నమాట. తర్వాత మూడవ పరిమితి, కొన్ని రకాల భావి పరిస్థితులను పరిష్కరించలేదు అని చెప్పుకోవాలి. అంటే భావి పరిస్థితులు అంటే భవిష్యత్తులో జరిగేటువంటి వాటి గురించి కాస్ట్ అకౌంటింగ్ కొన్ని సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండదు. ఉదాహరణకి ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏ విధంగా ఏం చేస్తే బాగుంటుంది అనే దానిలో కాస్ట్ అకౌంటింగ్ అంతగా ప్రయోజనకారిగా ఉండదు. ఆ తర్వాతది 4వ పరిమితి, యథార్థమైన ఖర్చులను తెలుసుకోవడం కష్టం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కామన్గా జరిగేటువంటి కొన్ని ఖర్చులు, అంటే సంస్థ మొత్తానికి జరిగే కొన్ని ఖర్చులు, పరోక్ష ఖర్చులు, వీటిని ఖచ్చితంగా ఈ వస్తువుకి ఇంత అని చెప్పలేము, కానీ ఏదో ఒక ఆధారంగా పంచడం జరుగుతుంది అని చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. అంటే అర్థం ఏంటి? అనేక అంశాలు, సాంప్రదాయాలు, అంచనాల మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. అలాంటి అంచనాలు, సాంప్రదాయాలు ఏంటంటే అంశాల వారీగా ఖర్చుల విభజన, ఓవర్ హెడ్ ఖర్చుల కేటాయింపు, ఉమ్మడి ఖర్చుల పంపిణీ,
చర ఖర్చులుగా పరోక్ష ఖర్చుల విభజన, వీటన్నిటి వలన యథార్థమైన ఖర్చులను తెలుసుకోవడం కష్టమవుతుంది. అంటే ఓవర్ హెడ్ ఖర్చులు అంటే ముందు తెలుసుకుంటాంలే, కానీ ఓవర్ హెడ్ ఖర్చులు అంటే పరోక్ష ఖర్చులు. అన్ని రకాల పరోక్ష ఖర్చులను కలిపి ఓవర్ హెడ్ ఖర్చులు అంటారు. అదేవిధంగా ఉమ్మడి ఖర్చులు అంటే 4-5 ఉత్పత్తులు కలిపి ఒకే రకమైన ఖర్చును పెట్టడం జరుగుతుంది. ఆ ఒకే రకమైన ఖర్చు వీటన్నిటికీ ఎగ్జాక్ట్గా పంచలేము, ఏదో ఒక ఆధారంగా పంచుతామని చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. అట్లా ఆ పంపిణీ వలన ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయిందనేది ఖచ్చితంగా చెప్పలేము. అదే యథార్థమైన ఖర్చులను తెలుసుకోవడం కష్టం. తర్వాతది చివరి పరిమితి, కాస్ట్ రికార్డుల లాభాన్ని నమ్మలేము. అంటే ఇన్ ది సెన్స్ అవి ఒక రకమైనటువంటి, అది ఇందాక చెప్పుకున్నాం కదా, ఓవర్ హెడ్ ఖర్చులను ఎట్లా లెక్కించాలో తెలియదు ఒక్కోసారి. వ్యయాల లెక్కింపు అవి ఏ ప్రయోజనం కోసం లెక్కింపబడుతున్నాయో వాటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక కొటేషన్ సమర్పించాలనుకోండి, ఆ కొటేషన్ అనేది మన పోటీదారుల కంటే కూడా తక్కువ మొత్తంతో కోట్ చేస్తేనే మనకి కాంట్రాక్ట్ వస్తుంది. కాబట్టి దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని కొటేషన్ తయారు చేయడం జరుగుతుంది. అంటే అర్థమేంటి, వ్యయాల లెక్కింపు అనేది ఏ ప్రయోజనం కోసం లెక్కింపబడుతున్నాయో వాటి మీద ఆధారపడి ఉంటుంది. కొటేషన్కి ఒక రకంగా తయారు చేస్తాం, రీటైల్గా అమ్మడాని కోసం ఒక ధర నిర్ణయిస్తాం. అంటే రీటైల్గా అమ్మే ధరని కొటేషన్లో సమర్పించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కొటేషన్ రావాలంటే తక్కువ ధరకు మనం కోట్ చేయాలి, తక్కువ ధరకు వస్తువులు సప్లై చేస్తామని చెప్పగలగాలి. సో ఆ ధ్యేయాన్ని ప్రయోజనంలో ఉంచుకొని వాటి యొక్క ధరను లెక్కించడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఖర్చు అంశాలను అంచనా వేయడం వల్ల యథార్థమైన ఖర్చు తెలియదు. అందువల్ల సహజంగానే కాస్ట్ రికార్డుల ఆధారంగా లెక్కించిన లాభం మీద ఆధారపడలేము అని చెప్తున్నారు అన్నమాట. ఇంతవరకు పరిమితులు. అందులో మొట్టమొదటి పరిమితి కేవలం అంచనాలు, రెండవది చిన్న తరహా సంస్థలకు భారం, మూడవది భావి పరిస్థితులను పరిష్కరించలేదు, యథార్థమైన ఖర్చులను తెలుసుకోవడం కష్టం, తర్వాత ఐదవది కాస్ట్ రికార్డుల లాభం మీద ఆధారపడలేము, నమ్మలేము అనేది చెప్పుకున్నాం. తర్వాత మంచి కాస్ట్ అకౌంటింగ్ పద్ధతి లక్షణాలు, మంచి కాస్టింగ్ పద్ధతి యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాలి. మంచి కాస్టింగ్ పద్ధతి లక్షణాలు అంటే అర్థం ఏంటి? కాస్టింగ్ అనేది అంటే ఇన్స్టలేషన్ ఆఫ్ కాస్టింగ్ సిస్టమ్. అంటే ఒక సంస్థలో కాస్టింగ్ పద్ధతిని ఏర్పాటు చేయాలి, మంచి పద్ధతి ఏర్పాటు చేయాలి. అంటే మంచి పద్ధతికి ఉండేటువంటి లక్షణాలు అంటే అర్థం ఏంటంటే, మంచి పిల్లవాడికి ఉండే లక్షణాలు ఏంటి? సిన్సియర్గా రోజు క్లాసుకు రావడం, హోంవర్క్ చేయడం, అందరితో నమ్రతగా ఉండడం, ఇట్లాంటి కొన్ని లక్షణాలు చెప్పుకుంటాం. మంచి పిల్లవాడికి ఉన్న లక్షణం. అదేవిధంగా మంచి కాస్టింగ్ పద్ధతికి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి? మొట్టమొదటిది ఆచరణ సౌలభ్యంగా ఉండాలి. అంటే ఆచరణ సౌలభ్యం అంటే ఏంటి? ఆ కాస్టింగ్ పద్ధతి సంస్థ ఆచరించడానికి సులభంగా ఉండాలి అని అర్థం. సంస్థలో ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉండాలి అని అర్థం. ఈజీ టు ఇంప్లిమెంట్ ఇంగ్లీష్లో అయితే అట్లా చెప్తాం. A costing system, if it is said to be a good costing system, it should be easy to implement. ఆచరణ సౌలభ్యత ఉండాలి. అంటే కాస్టింగ్ పద్ధతికి ఆచరణ ప్రయోజనం ఉండాలి. అంటే ఉత్పత్తి పద్ధతి, వస్తువు స్వభావానికి తగినట్లుగా ఈ పద్ధతి ఉండాలి. అంటే కొన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలకి పద్ధతి ఒక రకంగా ఉంటుంది, ఇంకొన్ని రకాల వస్తువులు ఉత్పత్తి చేసే సంస్థలకి ఇంకొక రకంగా ఉంటుంది. అంటే మనం ఉత్పత్తి చేస్తున్న వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి కాస్టింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే వీటిని అతి తక్కువగా మార్పు చేసేదిగా ఉండాలి అని చెప్తున్నాం. తర్వాతది రెండవ మంచి కాస్టింగ్ పద్ధతి లక్షణాలు రెండవది వ్యాకోచత్వం. వ్యాకోచత్వం అంటే అర్థం ఏంటంటే, కాస్టింగ్ పద్ధతి మారే పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలైనదిగా ఉండాలి. ఇట్ షుడ్ బి ఎలాస్టిక్ అంటాం ఇంగ్లీష్లో అయితే. అంటే భవిష్యత్తులో పద్ధతులు మారినాయి అనుకోండి, రిజిడ్గా ఉండకూడదు. కాస్టింగ్ పద్ధతి అనేది మారిన పద్ధతులకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలుగా ఉండాలి. మళ్ళీ మార్పు అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్నదై ఉండకూడదు. ఈజీగా
తక్కువ ఖర్చుతో కాస్టింగ్ పద్ధతిని మార్చుకునే అవకాశం ఉండాలి. అదేవిధంగా అమల్లో ఉన్న విధానాన్ని అప్పుడప్పుడు సమీక్షించి దానిలో లోటుపాట్లను సవరించుకోవడానికి అనుకూలంగా ఉండాలి. తర్వాత మూడవ లక్షణం, మంచి కాస్టింగ్ పద్ధతి యొక్క మూడవ లక్షణం ప్రామాణీకరణ. ప్రామాణీకరణ అంటే స్టాండర్డైజేషన్. ఇట్ షుడ్ బి ఏ స్టాండర్డ్ వన్. వ్యయ దత్తాంశ సేకరణకు ముద్రించబడిన ప్రామాణిక పత్రాలను ఉపయోగించాలి. అంటే సంస్థలో వివిధ దశల్లో జరిగేటువంటి ఖర్చులని రికార్డు చేయడానికి ప్రతిదానికి కొన్ని ప్రొఫార్మాస్ ఉంటాయి. ఆ ప్రొఫార్మాస్ అనేవి స్టాండర్డ్గా ఉండాలి. అవి ప్రింట్ అయినటువంటి ప్రొఫార్మాసు ప్రామాణికంగా ఉండాలి. అందువల్ల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. వివిధ రకాల పత్రాలను వివిధ రంగుల్లో ముద్రిస్తే గుర్తింపు ఈజీగా ఉంటుంది. అదే ఇంతకుముందు మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నామంటే ఫస్ట్ ఇయర్లో అకౌంటెన్సీలో రకరకాల సహాయక చట్టాలు ఉన్నాయనుకునేవాళ్ళం కదా. రకరకాల సహాయక చట్టాలలో అంటే ఇప్పుడు సంస్థలో ఉండేటువంటి డెబిట్ ఓచర్, క్రెడిట్ ఓచర్, అదేవిధంగా వచ్చిన ఇన్వాయిస్, పంపిన ఇన్వాయిస్ మీకు గుర్తు చేసుకుంటే ఒకసారి. వచ్చిన ఇన్వాయిస్ ఒక కలర్లోను, పంపిన ఇన్వాయిస్ ఒక కలర్లోను, డెబిట్ ఓచర్ ఒక కలర్లోను, క్రెడిట్ ఓచర్ ఒక కలర్లోను చూడంగానే అవి అర్థం అవుతాయి. ఇది డెబిట్ ఓచరా క్రెడిట్ ఓచరా అని దాని కలర్ చూడగానే అర్థం అవుతుంది. అదేవిధంగా వివిధ రకాల వ్యయ దత్తాంశాల సేకరణకు ముద్రించబడిన ప్రామాణిక పత్రాలు వివిధ రంగుల్లో ముద్రిస్తే సులభంగా ఉంటుంది అని చెప్తున్నాం. అది ప్రామాణికీకరణ అంటే అది అర్థం. తర్వాతది మంచి కాస్టింగ్ పద్ధతి యొక్క 4వ లక్షణం తక్కువ రాత పని. మినిమైజేషన్ ఆఫ్ రిటర్న్ వర్క్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ రాత పని ఉండకూడదు. వ్యయ దత్తాంశ సేకరణకు రిపోర్టుల తయారీకి ఎక్కువ రాత పని ఉండకూడదు. గుమస్తాల పనిని తరచుగా తనిఖీ చేసి అవసరమైతే సవరించే ఏర్పాటు చేయాలి. ఆ విధంగా తక్కువ రాత పని ఉంటే అది మంచి కాస్టింగ్ పద్ధతి. తర్వాత 5వ లక్షణం మంచి కాస్టింగ్ పద్ధతి లక్షణాలు 5వది సత్వర వ్యయ సమాచారం. అంటే ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందని ఏ క్షణంలో అడిగినా కానీ చెప్పేట్టుగా ఉండగలగాలి. మంచి కాస్టింగ్ పద్ధతి అలా ఉండాలి. అంటే వ్యయానికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వగలిగేట్టుగా కాస్టింగ్ పద్ధతి ఉండాలి. అంటే అనవసరమైన వివరాలను వదిలేయాలి. వ్యయ సేకరణ పద్ధతిని తరచుగా పునఃపరిశీలించాలి. అదేవిధంగా సమాచారం నియతకాలికంగా, సత్వరంగా, సక్రమంగా అందేటట్టు తగు ఏర్పాట్లు చేయబడి ఉండాలి. అది కాస్టింగ్ పద్ధతి అట్లా ఉండాలి. అంటే ఏ సమాచారం ఎప్పుడు అవసరమైతే అప్పుడు తక్షణమే అందించే విధంగా ఉండాలి. తర్వాత లక్షణం మంచి కాస్టింగ్ పద్ధతి యొక్క 6వ లక్షణం రిపోర్టుల తయారీ. రిపోర్టులు అంటే ప్రతి మీటింగ్లోనూ ఏదో ఒక రిపోర్ట్ అవసరం అవుతుంది. అంటే జనరల్ మేనేజర్, లేకపోతే సేల్స్ మేనేజర్, లేకపోతే ప్రొడక్షన్ మేనేజర్ ఏదైనా మీటింగ్ కండక్ట్ చేశారనుకోండి, ప్రతి మీటింగ్లోనూ కాస్ట్ అకౌంటెంట్ ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి వస్తుంది, ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి రిపోర్టుల తయారీ ఈజీగా ఉండేట్టుగా ఉండాలి. వివిధ స్థాయిల్లో అధికారులకు వారి ఆపేక్షితాల మేరకు సరి అయిన సమాచారాన్ని అందించే విధంగా కాస్టింగ్ పద్ధతి ఉండాలి. అంటే జనరల్ మేనేజర్కి కావాల్సిన ప్రొఫార్మాలో మనం అందించగలగాలి. సేల్స్ మేనేజర్కి కావాల్సినటువంటి రిపోర్టు అతనికి అర్థమయ్యేట్టుగా, ప్రొడక్షన్ మేనేజర్కి కావాల్సినటువంటి సమాచారం అతనికి సరిపోయే విధంగా అందించేట్టుగా మంచి కాస్టింగ్ పద్ధతి ఉండాలి. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రిపోర్ట్లు వాళ్ళకు అనుగుణంగా, అడిగిన వాళ్ళకు అనుగుణంగా తయారు చేసి ఇవ్వగలిగే కాస్టింగ్ పద్ధతి ఉండాలి అని చెప్తున్నాం. తర్వాతది 7వ లక్షణం మంచి కాస్టింగ్ పద్ధతి యొక్క 7వ లక్షణం విభాగాల విభజన.
విభాగాల విభజన అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క సంస్థలో అనేక రకాల విభాగాలు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఉత్పత్తి విభాగం, అమ్మకాల విభాగం, అదేవిధంగా ఓవర్ హెడ్స్ విభాగం, ఇట్లా రకరకాల విభాగాలు ఉంటాయి. పర్సనల్ అంటే ఉద్యోగులను సెలెక్ట్ చేసే విభాగం ఒకటి ఉంటుంది కదా, ట్రైనింగ్ విభాగం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అట్లాంటి విభాగాలు విభజన అనేది స్పష్టంగా ఉండాలి. కార్యకలాపాల వారీగా బాధ్యతల పరంగా వ్యయాల అదుపును సాధించడానికి అనువుగా కాస్ట్ కేంద్రాలు నిర్ణయించాలి. కాస్ట్ కేంద్రాలు అనేది ముందు నేర్చుకుంటాం మనం. ఉదాహరణకి సిమెంటు ఉత్పత్తి చేసే సంస్థలో 1 టన్ను సిమెంట్ అనేది ఒక కాస్ట్ కేంద్రంగా ఉంటుంది. అదేవిధంగా కాస్ట్ కేంద్రాలని అదుపును సాధించడానికి, వ్యయాల అదుపును సాధించడానికి అనువుగా ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాక దీనివల్ల కొన్ని పరోక్ష ఖర్చులను నేరుగా ఆయా విభాగాలకు కేటాయించవలసి ఉంటుంది. వీలయ్యే అవకాశం ఉండాలి. కొన్ని పరోక్ష ఖర్చుల్ని కొన్ని విభాగాలకి నేరుగా కేటాయించే అవకాశం ఉంటే వ్యయం కనుక్కోవడం చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఉండాలి. మంచి కాస్టింగ్ పద్ధతి అనేది అలా ఉండాలి, దానికి సహకరించాలి. తర్వాతది 8వ మంచి కాస్టింగ్ పద్ధతి యొక్క లక్షణం, కాస్టింగ్ డేటాని ఫైనాన్షియల్ డేటాతో సమన్వయపరిచే విధంగా ఉండాలి. అంటే వ్యయ గణక శాస్త్రం యొక్క రిపోర్ట్లు, విధానాలు, ఆర్థిక గణక శాస్త్రం యొక్క రిపోర్ట్లు, విధానాలతో పోల్చడానికి, సమన్వయం చేయడానికి అనువుగా ఉండాలి. అంటే కాస్ట్ ఫైనాన్షియల్ పుస్తకాలకు సమన్వయపరచడం ద్వారా ఖచ్చితత్వాన్ని పరీక్షించే పద్ధతి ఉండాలి. అలా ఉంటే అది మంచి కాస్టింగ్ పద్ధతి. తర్వాతది 9వ మంచి కాస్టింగ్ పద్ధతి యొక్క లక్షణాల్లో 9వది విధులు బాధ్యతలు. ఎవరి విధులు బాధ్యతలు అంటే కాస్ట్ అకౌంటెంట్, అంటే కాస్టింగ్ డిపార్ట్మెంట్కి ఎవరైతే హెడ్ ఉంటాడో ఆ కాస్ట్ అకౌంటెంట్ యొక్క విధులు బాధ్యతలు స్పష్టంగా నిర్దిష్టంగాను కాస్టింగ్ పద్ధతి నిర్వచించాలి. అంటే కాస్టింగ్ పద్ధతిని డిజైన్ చేసేటప్పుడు, కాస్టింగ్ పద్ధతిని నెలకొల్పేటప్పుడు కాస్టింగ్ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు, అతని కింద 4-5 హెల్పర్స్ ఉంటారు. చిన్న సంస్థ అయితే, పెద్ద సంస్థ అయితే ప్రతి ఉత్పత్తి కేంద్రం దగ్గర ఒకళ్ళు ఉంటారు, అతని కింద 2-3 సహాయకులు ఉంటారు. వాళ్ళ యొక్క విధులను స్పష్టంగా తెలియజేయగలగాలి. కాస్టింగ్ పద్ధతి మంచి కాస్టింగ్ పద్ధతి. తెలియజేయలేకపోతే అది మంచి కాస్టింగ్ పద్ధతి కానట్లే. అదేవిధంగా మంచి కాస్టింగ్ పద్ధతి అనేది లాభదాయకంగా ఉండాలి. లాభదాయకంగా ఉండటం అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఖర్చు తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ ఉంటే అది లాభదాయకంగా ఉంది అంటాం. ఏదైనా సరే, ఒక ఉత్పత్తి కానివ్వండి, ఒక సేవ కానివ్వండి. అదేవిధంగా ఈ పద్ధతి కూడా కాస్టింగ్ పద్ధతిని నెలకొల్పడానికి అయ్యే ఖర్చు ఆ కాస్టింగ్ పద్ధతి వలన వచ్చే ఆదాయం కంటే తక్కువ ఉండాలి. ఖర్చు తక్కువ ఉండాలి, ఆదాయం ఎక్కువ ఉండాలి. అట్లా కాకుండా కాస్టింగ్ పద్ధతిని నెలకొల్పడానికి ₹1,00,000 ఖర్చు అయితే దానివల్ల వచ్చే ప్రయోజనం 90,000 అయితే అది లాభదాయకతగా ఉండదు. అట్లాంటి పద్ధతి అది మంచి కాస్టింగ్ పద్ధతి కాదు అని చెప్తున్నాం. తర్వాత లక్షణం, మంచి కాస్టింగ్ పద్ధతి తర్వాత లక్షణం 11వది మెటీరియల్స్ నియంత్రణ. అంటే కాస్టింగ్ పద్ధతి యొక్క ఉద్దేశాల్లో మెటీరియల్ నియంత్రణ అనేది ఒక అంశంగా నేర్చుకున్నాం మనం ప్రయోజనాల్లో. సాధారణంగా ఒక వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయంలో మెటీరియల్స్ వ్యయమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెటీరియల్స్ యొక్క ఖర్చుని తక్కువ చేసుకున్నాం అనుకోండి, తక్కువ ఖర్చుతో వస్తువును ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం వ్యయం మీద నియంత్రణ సాధించాలి అంటే మెటీరియల్స్ నియంత్రణ తప్పనిసరి. కాబట్టి మంచి కాస్టింగ్ పద్ధతి మెటీరియల్స్ నియంత్రణకు సహకరించేదిగా ఉండాలి. మెటీరియల్స్ నిర్వహణ ప్రభావవంతంగా చేసేదిగా ఉండాలి. తర్వాతది చివరి లక్షణం, మంచి కాస్టింగ్ పద్ధతి చివరి లక్షణం వేతనాల నియంత్రణ.
వేతనాల నియంత్రణ అంటే అర్థం ఏంటి? మెటీరియల్స్ తర్వాత ఏ వస్తువు ఉత్పత్తికైనా ఎక్కువగా దేని మీద ఖర్చు పెడతామంటే దాన్ని తయారు చేయడానికంటే వేతనాలకు చెల్లింపే ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు ఏదైనా నిర్మాణం చేపడుతున్నట్టయితే ఆ నిర్మాణాల్లో మెటీరియల్ వ్యయం కంటే కూడా కూలీల వ్యయం ఎక్కువ అవుతుంది. ఆ కూలీల వ్యయాన్ని నియంత్రించేటువంటి శ్రామికుల వ్యయం ఎక్కువ అవుతుంది. ఆ శ్రామికుల వ్యయాన్ని నియంత్రించే విధంగా కాస్టింగ్ పద్ధతి ఉండాలి. అంటే వేతనాల చెల్లింపుకై నిర్దిష్టమైన పద్ధతిని అమలుపరిచేదిగా కాస్ట్ అకౌంటింగ్ పద్ధతి ఉండాలి. అంటే వేరువేరు పనులపై కార్మికులు వెచ్చించే సమయాన్ని క్రమపద్ధతిలో రికార్డు చేసి నియంత్రణ చేసేదిగా ఉండాలి. అంటే ప్రతి కార్మికుడికి ఎంత చెల్లించాలి, చెల్లించే పద్ధతి స్పష్టంగా ఉండాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు వృధా కాలాన్ని నియంత్రించేదిగా ఉండాలి. వృధా కాలాన్ని లెక్కగట్టేట్టుగా ఉండాలి. అలా నిర్ణయిస్తూ అంటే వేతనాల నియంత్రణకు అనుకూలించేదిగా కాస్ట్ అకౌంటింగ్ పద్ధతి అనేది రూపొందించగలగాలి. అలా రూపొందిస్తేనే అది మంచి కాస్టింగ్ పద్ధతి అవుతుంది. ఈ లక్షణాలన్నీ ఉంటే మంచి కాస్టింగ్. ఎన్ని లక్షణాలు చెప్పుకున్నామని ఇప్పుడు 12 లక్షణాలు చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది ఆచరణ సౌలభ్యం ఉండాలి, వ్యాకోచత్వం ఉండాలి, ప్రామాణీకరణ ఉండాలి, తక్కువ రాత పని ఉండాలి, సత్వర వ్యయ సమాచారం అందించేదిగా ఉండాలి, రిపోర్టులు తయారు చేయడానికి అనుకూలంగా ఉండాలి, విభాగాల వారీగా విభజన చేయడానికి అనుకూలత ఉండాలి. అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్ పద్ధతి అనేది ఫైనాన్షియల్ ఖాతాలతో సమన్వయం చేసేదిగా ఉండాలి. తర్వాతది కాస్ట్ అకౌంటెంట్ యొక్క విధులు బాధ్యతలు స్పష్టంగా చెప్పేదిగా కాస్ట్ అకౌంటింగ్ పద్ధతి ఉండాలి. లాభదాయకంగా ఉండాలి. అంటే కాస్ట్ అకౌంటింగ్ పద్ధతి నెలకొల్పడానికి తక్కువ ఖర్చు అవ్వాలి, దాని నుంచి వచ్చే ప్రయోజనం ఎక్కువ ఉండాలి. అదేవిధంగా మెటీరియల్ నియంత్రణకు, వేతనాల నియంత్రణకు సహకరించేదిగా ఉంటేనే అది మంచి కాస్టింగ్ పద్ధతి అంటాం. ఈ విధంగా ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే కాస్టింగ్ యొక్క పరిమితులు, కాస్ట్ అకౌంటింగ్ పరిమితులు, తర్వాత మంచి కాస్టింగ్ పద్ధతి లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు.